కాసేపట్లో జగిత్యాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలువురు ముఖ్య బీఆర్ఎస్ నేతలు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు మాజీ మంత్రి జీవన్ రెడ్డిని కేటీఆర్ బీఆర్ఎస్ నేతలు కలవనున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి కేటీఆర్ ఆహ్వానించనున్నారు. ఇప్పటికే జీవన్ రెడ్డితో కేటీఆర్ సంప్రదింపులను జరిపారు. దీనిపై మరింత సమాచారం ఒక కరెస్పాండెంట్ చందు అందిస్తారు. రైట్ చందు, చెప్పండి. యమున ఈరోజు ఉదయమే కేటీఆర్ జగిత్యాలకు బయలుదేరారు. మధ్యలో ఆయన ఫామ్ హౌస్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కూడా బయలుదేరి వెళ్ళారు. అక్కడ కేసీఆర్ను కలిసిన తర్వాత అక్కడి నుంచి కేటీఆర్ అదేవిధంగా ఎమ్మెల్సీ ఎల్ రమణ ఇతర నేతలంతా కూడా కరీంనగర్ చేరుకున్నారు. ప్రస్తుతం కరీంనగర్లో ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. అక్కడి నుంచి ఆయన బయలుదేరి జగిత్యాలకు మరికాసేపట్లో వెళ్తారు. జగిత్యాల టౌన్లో మోటార్ బైక్ ర్యాలీతో బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఘన స్వాగతం కేటీఆర్కు పలుకుతున్నారు. అదేవిధంగా ఆ తర్వాత అక్కడి నుంచి జీవన్ రెడ్డి నివాసానికి కూడా కేటీఆర్ బయలుదేరి వెళ్తారు. కేటీఆర్తో పాటు ఎల్ రమణ అదేవిధంగా ఇతర బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా సంబంధించిన నేతలంతా కూడా వెళ్లి జీవన్ రెడ్డిని కలిసి జీవన్ రెడ్డిని పార్టీలోకి కేటీఆర్ ఆహ్వానించబోతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన అనుచరులతో కూడా సమావేశాలు నిర్వహించారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని ఆయన దుమ్మెత్తిపోశారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం జీవన్ రెడ్డి పనిచేశారు. ఆయన దాదాపు 40 ఏళ్ళు ఆయన కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన పరిస్థితి కనిపించింది. మంత్రిగా పనిచేశారు, తర్వాత ఎమ్మెల్సీగా పనిచేశారు. పార్టీ గడ్డు పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఎమ్మెల్సీగా కరీంనగర్ నుంచి గెలిచిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎప్పుడైతే అక్కడ బీఆర్ఎస్లో గెలిచినటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ పార్టీ మారి కాంగ్రెస్లోకి చేరారు. అప్పటి నుంచి కూడా ఆ నియోజకవర్గంలో ఒక అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా సంజయ్ రాకను జీవన్ రెడ్డి పూర్తిగా వ్యతిరేకించారు. అప్పటి నుంచి కూడా జీవన్ రెడ్డి వర్గాలు సంజయ్ వర్గాల మధ్య ఒక నిప్పురాజేసిన పరిస్థితి కనిపించింది. అప్పటి నుంచి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో మింగిలి కాలేకపోతున్నారు. అటు అధిష్టానాన్ని ఫిర్యాదు చేశారు. ఇక్కడ పీసీసీ ప్రెసిడెంట్కి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఆయన సమస్యను వాళ్ళు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ పార్టీలో చేరాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇప్పటికే కేసీఆర్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆయన ఈరోజు పార్టీలోకి ఆహ్వానించబోతున్నారు. అయితే ఎప్పుడు జాయినింగ్ అయ్యేది కూడా ఈరోజు తేదీ డిక్లేర్ కూడా కేటీఆర్ చేయబోతున్నారు. అయితే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఈసారి పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలనుకుంటుంది. 27వ తారీఖు నిర్వహించాలనుకుంటుంది. దీని ముందే పార్టీ మినీ ప్లీనరీని కూడా నిర్వహించాలనుకుంటుంది. ఈ క్రమంలోనే మినీ ప్లీనరీ జగిత్యాలలో నిర్వహించి అక్కడే జీవన్ రెడ్డికి పార్టీ కండువా కప్పాలని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందులో అంతేకాదు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సెక్రటరీ జనరల్ పోస్టును కూడా జీవన్ రెడ్డికి ఇస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. గతంలో ఆ పోస్టులో కె కేశవరావు ఉన్నారు. ఆయన పార్టీ మళ్ళీ కాంగ్రెస్లో వెళ్ళారు కాబట్టి ఆ పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. జీవన్ రెడ్డి సీనియర్ నేత, అదేవిధంగా కేసీఆర్కు సమకాలికుడు కాబట్టి ఆయన గౌరవించుకుంటామంటూ కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. ఈ క్రమంలోనే జీవన్ రెడ్డిని పార్టీలో చేర్చుకొని ఆయనకు సెక్రటరీ జనరల్ పోస్టును కూడా ఇచ్చే ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ అయితే ఉంది. ఈ మేరకు ఈరోజు కేటీఆర్ జీవన్ రెడ్డి నివాసానికి మరికాసేపట్లో వెళ్ళి ఆయన పార్టీలోకి అయితే ఆహ్వానించబోతున్నారు. యమున. థ్యాంక్ యూ చందు.